Namaskaram, good evening. Shreyas Media presents Stalin Andarivadu pre-release event powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Vijeta Supermarket, Suchir India, Myron Homes. అలాగే మరి వాళ్ళ అన్ని ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు వీక్షిస్తున్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మ్యూజిక్ ఆన్ సోనీ మ్యూజిక్. అయితే స్టాలిన్ అందరివాడు అనగానే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. రెండు ఆయన టైటిల్సే అనమాట, సూపర్ హిట్ టైటిల్స్. సో ఇప్పుడు స్టాలిన్ అందరి వాడుగా మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట జీవా. ఎస్, జీవాతో పాటు రియా కనిపిస్తున్నారు. రియాతో పాటు ఆల్రెడీ యూనో అందరికీ తెలిసిన సూపర్ యాక్టర్ ఆయన ఆర్యా 2లో అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇప్పటికీ మర్చిపోలేము. సో నవదీప్ గారు ఐ థింక్ వెండి తెరని బుల్లి తెరని ఈక్వల్గా ఆయన సూపర్గా ఆయన హ్యాండిల్ చేసేస్తారనమాట. ఓకే, సో మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జీవిత గారికి వెల్కమ్ మ్యామ్. అండ్ అలాగే అందరికీ ఫేవరెట్ డైరెక్టర్, మంచి మనిషి, సూపర్గా ఉంటుంది ఆయన. ఏమండి రీసెంట్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను ఇవాళ కొంచెం ఫ్లోర్ లెంత్ వేసుకొచ్చాను, ఏమన్నా ఒక స్టెప్ మీరు నాతో పాటు కూడా వేస్తారేమో అని బ్యూటిఫుల్ చూసి. సో రామ్ గోపాల్ వర్మ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సార్. నాకు తెలుసు మంచి మనిషి అనగానే మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు అనిపించింది ఇక్కడ వరకు. ఓకే, సో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. సో ఆ ఫిలిం అంటే ఆ ప్రొడక్షన్ హౌస్తో నటి ఎంటర్టైన్మెంట్స్ అలాగే క్విటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో క్రాంతి గారు కరుణ గారు ప్రొడ్యూసర్స్గా సో ఈ సినిమా మనందరికీ తెలుగులో అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ చిత్రానికి రతిన శివ దర్శకత్వాన్ని వహించగా ఇమాన్ సంగీతాన్ని అందించడం జరిగింది. రంగం సినిమా దగ్గర నుంచి తెలుగు ఇండస్ట్రీలో కూడా బోలెడంతమంది ఫ్యాన్స్ని ఆయన సొంతం చేసేసుకున్నారు. ఆయన జీవా గారు. ఇప్పటికీ ఆ పాట ఫేమస్ అండి ఇక్కడ. ఎందుకో ఏమో వద్దులేండి, బ్యాడ్ సింగర్, మళ్ళీ ఇమాన్ బయట ఉంది, అందులో తిడతారు ఆయన లైవ్లోకి వచ్చి. సో ఎస్, ఇంకా ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుంటే గణేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఇచ్చారు. తెలుగులో కూడా మనం అంటే అభినేత్రి చిత్రాన్ని మనం చూడడం జరిగింది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనల్ని పలకరించింది. సో ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. దీని గురించి నా మాటల కంటే ఒక చిన్న అదనమాట వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ గురించి. ఎస్, చాలామంది బిగ్ స్టార్స్తో మంచి మంచి మూవీస్ని మనకు అందించడం జరిగింది. సత్యరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, జయం రవి గారు, ఇప్పుడు జీవా గారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు స్టాలిన్ అందరివాడు అంటే ఈ టీజర్ పలకరించినప్పుడు చాలా చాలా కొత్తగా అనిపించిందండి. ఎస్పెషల్లీ నవదీప్ గారి లుక్ చూస్తే. సో ఆయన హీరోగా అందరికీ నచ్చేశారు, విలన్గా ఇంకా బాగా నచ్చేస్తున్నారు అనమాట. అదేంటో తెలియట్లేదు. సో మరొకసారి విలన్గా సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ ఫిలిం సాంగ్ లాంచ్ చేయడానికి అతిథిని వేదిక మీదకి ఇన్వైట్ చేసే ముందు మన బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ కరుణ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. గెస్ట్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అద్భుతమైన వ్యక్తి, అందమైన మనసున్న వ్యక్తి జీవిత రాజశేఖర్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము.
సార్ మీరు స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి స్టేజ్ మీదే ఉండవలసిందిగా కోరుకున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు బిగ్ సిటీ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో నటికుమార్ గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే కరుణ గారిని, ప్రొడ్యూసర్ క్రాంతి గారిని కూడా వేదికరాశంగా స్వాగతిస్తున్నాము. సో రతిన శివ గారిని, డైరెక్టర్ రతిన శివ గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే శివ బాలాజీ గారిని, మధుమిత గారిని కూడా వేదికరాశంగా స్వాగతిస్తున్నాము. వరుణ్ గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. అశ్విన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ దాము గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. అంజయ్ గారిని వేదికరాశంగా స్వాగతిస్తున్నాము. జీవిత గారిని కూడా వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ రియాని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. సో అలాగే నవదీప్ గారిని వేదికరాశంగా స్వాగతిస్తున్నాము. సో బ్యాడ్ బాయ్గా ఎంట్రీ ఇస్తున్నారు తమిళ ఇండస్ట్రీలో. యూజువల్లీ పాట కూడా ఉంది, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని. సో ఇప్పుడు హీరో జీవా గారిని వేదికరాశంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో స్టాలిన్ చిత్రంలోని పాటలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. సో ఇప్పుడు బిగ్ సిడీ లాంచ్ రామ్ గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరి చేతుల మీదుగా బిగ్ సిడీ లాంచ్ జరుగుతుంది. దాము గారు, అందులో డైలాగ్ ఉంది, అందరూ కళలు కంటారు కానీ నేను కన్నా కళ, నీ కళ చెడగొడితే ఎలా ఉంటుంది అని. సో డెఫినెట్గా ఆయన కూడా కళ అన్నట్టున్నారు, మంచి యాక్టర్ అవ్వాలని, అలా పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు. నవదీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, మా బాస్కి గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ అండి. సో ఇందాక రంగంలో సాంగ్ రాగానే మంచి రియాక్షన్ వచ్చింది కదా వెనకాల నుంచి. ఒక తమిళ పాట 5-6 years బ్యాక్ మనకు అంత మంచి రికాల్ వాల్యూ ఉంది. సో శివగారు చెప్పినట్టు తెలుగు తమిళ్ అని కాకుండా అసలు ఒక మంచి కథని ఏ లాంగ్వేజ్లో అయినా ఆదరిస్తారు. అండ్ తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు, మనం ఎక్కువ ఆదరిస్తాం, అది అందరికీ తెలుసు. సో ఈ కథ ఒక మంచి కమర్షియల్ సినిమా అయినా సరే ఒక మంచి పాయింట్ ఉంటుందండి, ఒక సోల్ ఉంటుంది. ఏంటంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ఏదో ఒక రోజు మనకి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుందనే మంచి పాయింట్ మీద ఉంటుంది కదా. అండ్ ఈరోజు సొసైటీలో గర్ల్స్ ఎలా ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలనే ఒక పాయింట్ కూడా ఉంటుంది సినిమాలో. సో ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కమర్షియల్ విలన్గా ట్రై చేశాను. సో ఐ హోప్ యూల్ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ నవదీప్. అండ్ ఇందాక నుంచి ఫ్యామిలీ నుంచి ఎవరు మాట్లాడి అంటున్నారండి, ప్రొడ్యూసర్ స్పీచ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. పోనీ అందంగా మాట్లాడతారు ఆడవాళ్ళు కాబట్టి, లాస్ట్లో స్పెషల్ గెస్ట్ స్పీచ్ బాగుంటుందండి. ఫస్ట్ అయితే యా ప్లీజ్ కరుణ గారు కమ్. అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చిన ప్రతి పెద్దలొకరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డాడీకి ఐ రియలీ పర్సనలీ థ్యాంక్ హిమ్. అండ్ మమ్మల్ని నమ్మినందుకు, అండ్ ఈ సినిమా రిలీజ్ అవ్వి 7th యూ ఆల్ షుడ్ ఎంకరేజ్ అస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ హియర్. Thank you so much. Please watch the movie on 7th Feb. థ్యాంక్ యూ, సూపర్. ఓకే, ఎందుకో ఏమో కాదు, మీరు బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి, మీరు మంచి యాక్టర్ కాబట్టి అందరూ మిమ్మల్ని ప్రేమించేస్తారనమాట. సో ఇప్పుడు జీవా గారు మాట్లాడతారు. మీ స్పీచ్ కూడా దొరకట్లేదండి. ఓకే, ఫోన్. ఓకే, అందరికీ నమస్కారం. సో thank you so much for the love and wishes and support. I've written some, my neighbor has helped me out, so I'm going to read this out. So andariki namaskaram. Ee roju nenu kotta cinema Stalin audio launch kosam Hyderabad vachanu. Chiranjeevi garu title, so very honored. And
ఓ ఐఎమ్ స్టక్ నౌ ఓకే నాకు మొదటి నుంచి తెలుగు ఆడియన్స్తో మంచి అనుబంధం ఉంది అండ్ రంగం నుంచి మీకు సినిమా మీరు ఎప్పుడు సపోర్ట్ చేసింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ ఆల్వేస్ బిన్ గివెన్ అండ్ వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ డోంట్ మిస్ ద బిర్యానీ హియర్ and some crazy memories I've had here. And from Super Good Films, they've done a lot of movies. And so when the shoot happens here, so I just come here. I still, I've learnt a lot from Hyderabad audience, like from Andhra and Telugu audience. So it's always, we always, like when I did Tamil films, so we, like as Ratna Shiva sir said, we always have another mind. From Rangam, we always have another mind of keeping, like even Telugu audience have to like this. So because the support what we get for Tamil films is great. Even the Telugu films, whatever it releases in Tamil Nadu, we get great response. So I like the love between, the subjects what we choose. And yes, thanks for this lovely event. And I'm a great fan of RGV sir. So we've, we've seen, I've grown up seeing his films, to be very frank, during our teens. After watching your films, I always wanted to direct. And I asked my dad that, can you please, get me an assistant director job in your film. So my dad said that to be a director, you really need a lot of brains. So that's why we chose to become an actor. So, the brains behind, so much of scripting and dialogues and all that stuff, it's a lot of immense work is put in. So actor's job is just come here and it's all pre-cooked and everything is done. So actor just comes and says the dialogues and he gets all the fame. But the real hero behind the films are the director and the producer. So we always believe in good scripts. So in good scripts, we always wanted to be there. And like Telugu audience has always given us great love from my film like Dishum, E and also Rangam. And for sure, in the future, I would really love to act in Telugu. And a straight film for sure. And I've been saying this for the last 2-3 years. But yes, I would really love to act a direct film. And yes, thank you so much for the support. And Stalin is coming to you on Feb 7th. So I'm sure you're just going to enjoy this film. And it has a picture anni unnaru, like from like family sentiments, fight sequences. I love fights. I'm very good at doing action sequences. And I love action genres. So this film will straight connect to your heart, and I'm sure this will be a great film. And thanks to Wales, and thanks to Nati sir for co-releasing and co-producing this film in more than a lot of theaters. I've heard like 300, 400 theaters, more than 500 theaters, I guess. So I would love to I would like to take this moment to thank everyone, especially Ratna Shiva, Ashwin, and I wish all the best to Varun. So Varun has done a great job, and so look for this lovely talent out there. So I'm sure you're going to have a nice time watching this film. Thank you. Thanks to Ria. Thank you, Ria. Thanks for being a really great support. And your Telugu is pretty awesome. You got to let me know. And thank you, madam. Thank you so much. We have really great stories, and Dad has told a lot of lovely things. And I'm sure we should work together soon. And thank you so much for the lovely words, ma'am. Bro, thanks, bro. Thank you so much for all the support. Thank you so much for accepting this role. And we actually didn't have much of combinations, but we just had we worked for a week or something. But the chemistry was better than Ria. Because we got into the bromance mode. So much of fight sequences, and but still he really took it very sportive and a very professional actor. And did I miss anyone? And thank you, Iman sir, for this lovely songs.
and not only in Tamil, also in Telugu. Thank you guys, thank you so much for this lovely event, and thank you ma'am, thank you so much, thanks. థ్యాంక్ యూ జీవా, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఆర్జీవి, ఇది పేరు కాదండి, ఒక బ్రాండ్. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. ఫస్ట్ హలో 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 నువ్వు చిన్నది చెప్పాలి. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒకటి, నేను ఎక్కడో డాన్స్ చేశానని. ఇప్పుడు అది జానర్ వేరు, ఓకే సార్. ఓకే, ఈ జానర్ యాక్షన్ ఫిల్మ్. ఇప్పుడు యాక్షన్ సో ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను ఫైటింగ్ చూపించానంటే వద్దు సార్. శివ నన్ను పిచ్చి కొట్టుడు కొడతాడు. అందుకని ఆ భయంతో నేను జస్ట్ చిన్న మాటలు మాట్లాడతాను. అందుకని ఎందుకు చేయట్లేదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, Okay, sir. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ యూ బీటింగ్ మీ ఇఫ్ ఐ షో యూ ఫైటింగ్. ఓకే, Thank you, కమింగ్ sir. టు దిస్, స్టాలిన్ అనే వర్డ్ నాకు చాలా ఫేవరెట్ లీడర్. స్టాలిన్ అనే హిస్టారికల్గా నేను చెప్పేది, రష్యన్ డిక్టేటర్, అండ్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ స్టడీ ఆఫ్ హిమ్. దాని తర్వాత నేను కోర్స్ చిరంజీవి గారి, మెగాస్టార్ చిరంజీవి గారి స్టాలిన్ కోర్స్. దాని తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టాలిన్ అనే మాట ఇప్పుడు వింటున్నాను. అండ్ జీవా, సీయింగ్ ద ట్రైలర్, ఐ థింక్ యూఆర్ లుకింగ్ లైక్ ఎ యంగ్ ఫెరోషియస్ స్టాలిన్, and I'm sure the film is representative of that, no? And then నవదీప్, ఇందాక నువ్వు కమర్షియల్ విలన్ అంటున్నావు, అదేంటో నాకు అర్థం కాదు. ఆర్ట్ విలన్ ఉంటాడా? నేను ఎప్పుడు చూడలేదు. బట్ ఐ థింక్ యు ఆర్ లుకింగ్ టెరిఫిక్ అండ్ యాజ్ ఎ విలన్. అప్పుడు విలన్, నాకు పర్సనల్గా విలన్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకని నాకు రౌడీలు, ఫ్యాక్షనిస్టులు, మర్డర్ల మీద సినిమా చేస్తాను. సో నాకు హీరోల కన్నా నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం. యాస్, అండ్ ద సూపర్ ప్రిటీ రియాజ్ సుమన్, జస్ట్ రియలీ నైస్ టు సీ వన్ సెట్ థింగ్. అండ్ డైరెక్టర్ రత్న శివ. సో నాకు అంటే ఈ శివ టైటిల్ ఈజ్ బేసిక్లీ మై ఫస్ట్ ఫిలిం, సో ఐ థింక్, and it reminded me of that, your film, and I really wish you all the best. Okay. తర్వాత జీవిత గారు నా గురించి కొంచెం చాలా అబద్ధాలు చెప్పారు, నేను మంచివాడిని అది అని. మీరు అది సీరియస్గా తీసుకోవద్దు. అస్సలు ఆవిడ నా గురించి ఏమనుకుంటారో మన ఇద్దరం తర్వాత మాట్లాడు, స్టేజ్ దిగాక నేను మాట్లాడతాను దాని గురించి. అండ్ ఇఫ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంజన్ గారి మీద నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆయన ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడరు. అది నా పర్సనల్ థింగ్. అండ్ నట్టి కుమారు, నట్టి క్రాంతి, నట్టి కరుణ అని 3 పేర్లు చెప్పే బదులు నట్టి ఫ్యామిలీ అని చెప్తే ఐ థింక్ కొంచెం స్పేస్ తగ్గుతుంది అండ్ ఒక వర్డ్లో చెప్పచ్చు. సో ఇవాళ నుంచి వాళ్ళని నట్టి ఫ్యామిలీ అనాలని, పిలవాలని, మీడియా కూడా నామకరణం చేయాలని నా చిన్న రిక్వెస్ట్. And so I think the overall whatever I saw in the trailer and everything, I feel it's a very exciting action film, and I wish the team all the best. And of course, Wells International, Ashwin, I congratulate him and I wish him also all the best. Thank you. థ్యాంక్ యూ రాము గారు. కాకుండా కాదు డాన్సింగ్ ఫీల్డ్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టీం అందరూ వేదిక మీద ఉన్నారు, వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. స్టాలిన్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి. కుమార్ గారు. అవును, పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే పిలిచిన వెంటనే నేను యాక్చువల్గా అందరికీ కూడా ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఓన్లీ ఫోన్లోనే పిలిచిన అందరూ కూడా వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతిసారి కూడా మా ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఫంక్షన్ లాగా జీవితమ్మ కానీ, దోమాను కానీ, అలాగే వర్మ గారు కూడా మరి అంత పెద్ద ఆయన కూడా సార్ మీరు రావాలి అంటే ఇంటిని ఇమ్మీడియట్లీ కుమార్ అని చెప్పి వచ్చినందుకు, అలాగే మా అంజన్న, అలాగే రామమూర్తి అందరూ ఉన్నారు, మరి శ్రీధర్ అన్న, అందరూ సుందరన్న అందరూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సక్సెస్ మీట్ మళ్ళీ 7th సక్సెస్ మీట్ చేస్తాం. ఎందుకంటే వేల్స్ ఇంటర్నేషనల్
ఐస్రో గణేష్ గారు తెలుగులో ఫస్ట్ సైమల్టేనియస్ రిలీజ్ అవ్వడం కోసం వాళ్ళు కంటిన్యూ సినిమాలు చేస్తున్నారు. అలాగే మేము కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వడం కోసం ఈ సైమల్టేనియస్ చేస్తున్నాం. అలాగే సైమల్టేనియస్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందన్న ఉద్దేశంతో జీవా గారు ఇంతకుముందు ఎన్నో హిట్లు ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా సైమల్టేనియస్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. కంటిన్యూ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా చేయాలని, ఇక్కడి నుంచి అక్కడ తమిళ్లో కూడా తెలుగు సినిమాలు కూడా తమిళ్లో చేయాలని అశ్విని గారిని కూడా సైమల్టేనియసే రిలీజ్ చేస్తే మా సినిమాలు కూడా ఆడుతాయని మా అందరి తరపున ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మేము ఎలా సైమల్టేనియస్ చేస్తున్నామో మా తెలుగు సినిమాలు కూడా సైమల్టేనియస్ తమిళ్లో చేస్తే మాకు కూడా ప్రొడ్యూసర్ ₹2 డబ్బులు వస్తాయని మా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే అశ్విని గారు ఉన్నారు. ఎందుకంటే మొత్తం కంపెనీ పెట్టారు అక్కడ తమిళనాడులో, కంటిన్యూ సినిమాలన్నీ వాళ్ళవే ఉన్నాయి, ఎవరి వీక్ కూడా ఉన్నాయి. కనుక మా రిక్వెస్ట్ పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నవదీప్ గారు, మీరు అక్కడ తమిళ్కి తెలుగుకి రెండింటికి థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు తమిళ్లో కూడా ఇప్పుడు మీరు అక్కడే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 థ్యాంక్స్లు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సారీ శివబాలాజీ గారు, మీద మా ఇంట్లో వాళ్ళు కాబట్టి మర్చిపోయాను. మా ఇంట్లో అంటే మాకు సొంత ఇంట్లో వాళ్ళ కనుక అందరూ కూడా అవలా కూడా వెరీ థ్యాంక్స్ అండి.